జీవితంలో మొట్టమొదటిసారిగా కనీసం చెట్లు పెట్టలేదు, చెట్లను కాపాడదామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి నన్ను నాతో పాటు సోదరులందరినీ కూడా ఆహ్వానించినటువంటి మరి రామన్న గారు, వెంకన్న గారు, తర్వాత చెల్లెలు గీత, తర్వాత మహేందర్, ఇక వీళ్ళందరూ కష్టపడుతున్నట్టుగానే మనకు కనిపిస్తున్నది. వాళ్ళ మాటలను బట్టి అయితే వాళ్ళు దాని మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. వాళ్ళు ఏదైనా చేయడానికి తయారున్నారన్న దాంట్లో ఇక్కడ కనిపిస్తున్నది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళిద్దరికి కూడా ఇరుపక్షాలకు, మరి ఇప్పుడు ఏకపక్షం, ఇరుపక్షాలు కాదు, ఇప్పుడు ఏకపక్షం. మేమేం చెప్తే గదే చేయాలి. ఇది నేను అలిగిపోతా అనేది ఉండొద్దు. అయితే ఈ సందర్భంగా చాలా ఆనందిస్తున్నాం. అయితే మొట్టమొదలు ఏంది అని అంటే, ఈ కుల భారతంలో పెద్ద పంచాయతీ ఏంటంటే, పెద్ద కూర్చు ఏమనుకోతుందనే పంచాయతీలు నడుస్తుంటాయి వాస్తవంగా, అంతర్గతంగా. ఈడేం కులం వాడమ్మ కులం ఎందుకే ఆ కులం మనకు. కాబట్టి ముఖ్యంగా అవన్నీ కులాల అంటే అంతర్గతంగానేమో కులం దాగి ఉంటుంది, బహిర్గతంగానేమో వాడు ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు. ఇవన్నీ పిచ్చిశాతలన్నీ వదిలేయాలి. కాన్సెప్ట్ మీద ఎవడు బలంగా మాట్లాడగలుగుతాడు, డి అంటే డి అనేటోడు ఎవడు అనేది మన దాంట్లో మనమే అనుకోవాలి. ఇప్పుడు ఉన్న ఇవే గడ్డి పోసలు రేపు పొద్దుగాల తాడవుతాయి. మరి ఇంత ఇప్పుడు ఎవడో బయటికి వెళ్ళి వస్తాడు, ఇక రేపు పొద్దుగాల ఏమో చేస్తాడనేది కాదు. గీళ్ళే నాయకులు, గీళ్ళే యుద్ధ వీరులు, గీడికి వచ్చిన వాళ్ళతో కంపేసుకోండి, అయిపోయా. దాంట్లో మీరు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు సూచన సలహాలు అంటారు. ఉద్యమం ఎట్లా చేయాలి, ఉద్యమాన్ని ఎట్లా చేయాలనేది దాదాపుగా మనము తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, ప్రతి ఒక్కరికి కూడా అనుభవం ఉంది. ఇట్లా ఎవరు చిన్నపిల్లవాడి కాడికి వెళ్ళి పెద్దోని దాకా, ఆ పెద్ద మనిషి దాకా కూడా అందరికీ అనుభవం ఉన్నది ఉద్యమం ఎట్లా నిర్మాణం చేయాలనేది. కొత్తగా చెప్పేది ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఏకత్వం అనేది చాలా ముఖ్యం మనకు. ఆ ఏకత్వ లోపాన్ని ఎప్పుడైతే సరి చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం నిజంగా నాయకులం అవుతాము, ఏమైనా చేయగలుగుతాం. కానీ ఇక నువ్వెంత నేనెంత అనుకుంటే మరి ఎవరికి ఎంత కాడు. కాబట్టి దయచేసి మూలాల్లోకి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి, చర్చ చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరు కూడా ఈ గుమిగూడినటువంటి ప్రతి ఒక్కరికి పేరున మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చినందుకు. మరి ఈ అడవిని కాపాడుకోవాలి, అడవి తల్లిని కాపాడుకోవాలి. మనకు దాని ద్వారానే మనం ఆ శ్వాస ద్వారానే మనం జీవిస్తున్నాం. కాబట్టి మనకు ప్రాణవాయువుని ఇస్తున్నటువంటి అడవులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున మరి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ, ఇక మూలాల్లోకి వెళ్తే ఇది చాలా పెద్ద కుట్ర. వికారాబాదు అడవిలో నెవీకి సంబంధించినటువంటి రక్షణ దళానికి సంబంధించినటువంటి రాడార్ పెట్టడం అనేది ఇది చాలా పెద్ద కుట్ర. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి జరుగుతున్న ఇది పోరాటం. ఇది మోదీ అనేట ఆయనకు ఇంకో రాష్ట్రం లేకుండేనా రాడార్ వ్యవస్థను నిర్జీవ వ్యవస్థలో, అంటే అలాంటి వ్యవస్థలో ఏర్పాటు చేయాలి. గాడ రాజస్థాన్ ఎడారులు ఉన్నాయి, ఆడ పెట్టచ్చు కదా, ఎవడొద్దన్నాడు. పాకిస్తాన్ మనకు శత్రుదేశం అని నువ్వు ఒకవేళ అనుకుంటే, అది మిత్రదేశం కానీ నువ్వు శత్రుదేశం అని నువ్వు అనుకుంటే మరి గాడ పెట్టచ్చు కదా. రెండవది నౌకాదళం ఏదైతే ఉన్నదో, నౌకాదళము హెడ్ క్వార్టర్ మనకు తూర్పు కమాండ్ విశాఖపట్నంలో ఉన్నది. అన్న ఒక్క నిమిషం మాట్లాడు. తూర్పు కమాండ్ విశాఖపట్నంలో ఉన్నది. మరి రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజన అయిపోయింది, పంచాయతీ ఒడిచిపోయింది అన్నప్పుడు తూర్పు కనుమలు ఉన్నాయి. ఆడ పెద్ద పెద్ద కొండలు, అందనంత కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద పెట్టచ్చు కదా, దాని మీద ఏం ఆయుర్వేద వనములు లేవు, యాయలేవు అన్నప్పుడు ఇది చాలా వివక్షతాపూరితంగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ మొత్తం వనరులను ఆగం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ మోదీ అనేట ఆయన, మరి తెలంగాణ బిడ్డ అయి కూడా రేవంత్ రెడ్డి అనేట ఆయన ఇంకా శిష్యరికం, ముఖ్యమంత్రి అయినాక కూడా శిష్యరికం చేసుడు ఏంటో చంద్రబాబు నాయుడుకు, మోదీ గారికి. ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కేసీఆర్ గారిని తిట్టని వ్యక్తి ఎవరు అన్నారా, పోగొడని వ్యక్తి ఎవరు అన్నారా? అంటే ఒక చక్కటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన అందజేసిన చేయి కాబట్టి ఆయన కొన్ని తిట్లు పడుతూనే ఉంటాయి, మళ్ళీ కొన్ని మెప్పులు పడుతూనే ఉంటాయి. అన్నప్పుడు 10 సంవత్సరాల నుండి దాన్ని నాంచివేత ధోరణితోటి పర్మిషన్ ఇవ్వలే కేసీఆర్ గారు. ఈ బదలాయింపు చేయలేదు భూమిని, అటవీ భూమిని. మా కొద్దుబాయి తెలంగాణకి రాడార్ వ్యవస్థ మేము సావనీకరణ ప్రజలు అనే ఉద్దేశంతో మరి ఆయన ఇవ్వలేదు. మరి ఈయన రాగానే ఈయనకి ఏం పోయిందంట, మిల్లే పోయిందంట అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఈయనకి ఏం సంబంధం? ఇక్కడ కొడంగల్ ఏమో మొత్తం నా అసెంబ్లీ నియోజకవర్గం అంటాడు, కానీ వాస్తవంగా ఆయన పుట్టిండా? కొడంగల్కి సంబంధం ఏమో ఉన్నదా? ఆయనకు లేదు. మరి ఆయన పుట్టింది అక్కడ ఆవనగల్లా, మరి గాడ పెట్టుకొని నీ ఇంటికాడ పెట్టుకు ఎవడొద్దన్నాడు? అంటే విషయం ఏంటంటే ఇది చాలా పెద్ద కుట్ర ఉన్నది, దీంట్లో కుట్ర దాగి ఉన్నది. దాన్ని కుట్రను మనం భగ్నం చేయాలి అని అంటే
మరి ఎన్నో విధాల పోరాటాలకు మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకటి రాజకీయ యుద్ధం చేయాలి, రెండవది ప్రజా యుద్ధం చేయాలి, మరి మూడవది ఇంకేం చేయాలి? మూడవది న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు మరి న్యాయమూర్తి మాత్రమే కాపాడగలుగుతారు. ఈ 4 కోట్ల ప్రజలను కాపాడే ఏకైక శక్తి సుప్రీంకోర్టు న్యాయస్థానం తప్పిస్తే హైకోర్టు ఆల్రెడీ దాటిపోయింది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా టేకప్ చేయదు. హైకోర్టులో ఎప్పుడైతే పంచాయతీ ఉంటుందో గ్రీన్ ట్రిబ్యునల్ టేకప్ చేయదు అన్నప్పుడు ఎన్నో ఇరకాటలలో ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయినా కూడా ఒక శత్రువు బిడ్డలాగా ఆయన ప్రవర్తించడం ఈ వికారాబాదు ప్రజలు నాగం చేయదలుచుకున్నాడు. కాబట్టి మనకెవరన్నా శత్రువు ఉన్నాడంటే నిజంగా చెప్తున్నా నేను, ఒక ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి అయినట్టు ఆయననే శత్రువు. మరి మిత్రువు అని అంటే ఆయన దీన్ని రద్దు చేసుకోవాలి, దీన్ని రద్దు చేయాలి. అయ్యా మా ప్రజలు వద్దంటున్నారు, నీకు చూపెట్టడానికే మేము తయారు చేస్తాం 10 లక్షల 12 లక్షల మొక్కలకు 12 లక్షల మందిని ఒక్కొక్క చెట్టును మరి ఒక్కొక్క వ్యక్తిని పెడతాం. ఈడ వచ్చే కాలంలో ప్రజలందరినీ మనం అనుకున్నట్టుగానే చైతన్యపరిచి చెట్టుకు ఒక వ్యక్తిని పెట్టి 12 లక్షల మందితోటి ఈడ జంగిల్ బరో ఉద్యమము చేపించి ఈరోజు ఒక కొత్త నూతన వ్యవస్థను, అంటే ఈరోజు మనం చాలామందికి మా భయం ఏంటంటే గన్నులతోటి ప్రాణాలు పోతాయి, పెన్నులతోటి జీవితాలు నిలబడతాయి. కాబట్టి ఆ ఉడుకు రక్తంతో ఉన్నటువంటి మరి నాయకులందరూ కూడా ఆయన ఇంకొక తీరు పోగలరనే భయంతో వద్దంటున్నారని తప్పిస్తే వేరే లేదు. మిమ్మల్ని ఎక్కడ అపార్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా దేశభక్తిని రక్షణ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మరి పేద ప్రజలను పోలీసులను అడ్డం పెట్టుకొని పేద ప్రజలను హతం చేసినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడనికనే ఈ విధంగా అట్లా కాదని చెప్తూ ఉన్నారు. మీరేం తప్పు చేయట్లేదు. అయితే దీంట్లో మరి ఈరోజు డేగా కన్ను వేసి ఉన్నారు, ఎవడెవడు పోతున్నాడు ఏం సంగతి అనేది మొత్తం మీరు అన్నట్టుగా ఇంటెలిజెన్స్ ఉన్నది. దీని మీద ఇంటెలిజెన్స్ ఉన్నది అన్నప్పుడు మోదీకి ధీటైన నాయకుడు ఎవడున్నాడు తెలంగాణలో ఈరోజు ప్రజల కోసం మాట్లాడడానికి? రేవంత్ రెడ్డికి ధీటైన ఎవరున్నారు? ఒక పెద్ద మనిషి. అలాగే రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఒప్పించే పెద్దలు ఎవరున్నారు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. ఎందుకంటే మన స్థాయి చాలా చిన్నది. కానీ మనమేం పని చేయాలి అని అంటే ప్రజలను క్రోడీకరించే పనే మనం చెయ్యాలి. తక్కింది మరి పొలిటికల్ చేసి ఉంటుంది రేపు పొద్దుగాల. ఎందుకు అని అంటే ఈరోజు వార్డు మెంబర్లు ఉద్యమాలకు వస్తారు, ఉప సర్పంచులు వస్తారు, సర్పంచులు వస్తారు, ఎంపీటీసీలు వస్తారు, జడ్పీటీసీలు వస్తారు, అందరూ వస్తారు. రాకపోతే వాళ్ళ ఇళ్ళలో పోతాం, కూర్చుంటాం. పోయేది ఏమన్నా ఎందుకు వస్తలేవు, నీకు గాలి వద్దా? ఇప్పుడు ఎవరో ముక్కండ్రి కదా, ముక్కున్న అక్క రామన్నానే ఇప్పుడు మన పంతులు ఎంత మంచిగా చెప్పి, మన అక్క చెప్పి, మన ఇంకన్నా చెప్పి ఈరోజు మంచి వక్తలు ఉన్నారు మన దాంట్లో. గీలేదాలు ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి కొత్తోడు అవసరమే లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళే పేరు రాసుకోండి, వాళ్ళ నంబరు రాసుకోండి, పని విభజన చేయండి, మరి వాళ్ళకి పని అప్ప చెప్పండి. ఇంతేగాని ఇక నీదెంత నేనెంత అని దయచేసి అనుకోవద్దు. అయితే మోదీ గారు మరి ఆయన ఈరోజు తమ్ముడు అన్నట్టు ఈరోజు ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి మందిరం ఇది. అసలు ఈ అడవుల గురించి చరిత్ర చెప్పాలంటే దాదాపు ఒక రోజు పడుతుంది. అనంతగిరి గుట్టల గురించి, దామగుండం అడవుల గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఇది న్యాచురల్ హాస్పిటల్ అంటారు. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆరోగ్య కేంద్రము మన అడవులు. ఇక్కడ మరి నది అంటే జీవనదులు పుట్టినాయి. 3 జీవనదులకు ఇది నిలయం, జన్మస్థానం. అలాగే ఈరోజు రామలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చింది అంటే రాముడు ఆయన ఉన్న కాలంలో వచ్చి గీడ శివునికి పూజ చేసిపోయాడు అనేది దీనికి ఒక పెద్ద ప్రతీతి ఉన్నది, దామగుండం అని. మరి ఇది దామగుండము ఏంటంటే ఆరోగ్యధామం. ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేది. మంచి వ్యాధులను మానవులకు వచ్చినప్పుడు మరి తీసేసినటువంటి చరిత్ర దీనికి ఉన్నది. అట్లనే రామాయణంలో మరి లక్ష్మణుడు మూర్చపోతే కూడా ఆ కీడికెళ్ళే సంజీవిని తీసుకుపోయిన చరిత్ర కూడా మరి దామగుండం అనుకునే విషయాన్ని మీకు నిన్న గుర్తు చేస్తా ఉన్నా. ఒకటేమో మందిరం, రెండవదేమో చరిత్ర, మూడవదేమో అడవులు, నాలుగవదేమో మరి జీవరాశి. మరి ఇంత పెద్ద గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలోనే దీన్ని మరి నాశనం చేయాలని తలంచినటువంటి మోదీ గారు ఈ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పర్మిషన్ ఇచ్చినో చెప్పాల్సిన అవసరం ఉన్నది. రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తడువే ఈ ప్రాజెక్ట్ నీడికి తేవాలంటే రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు తలంచిండ్రు?
ఒకటి పోయినసారి ఓడిపోయిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే మొట్టమొదలు విశాఖపట్నం పోయి మరి వాళ్ళని నిర్యాధికారం తీసుకొచ్చి జబర్దస్తి సంతకము ముఖ్యమంత్రికి మరి అబద్ధాలు చెప్పిండా నిజమా మనకు తెలియదు, కానీ రామ్మోహన్ రెడ్డి కథ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి మన సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటారా మొక్కుతారా తెలియదు, మోదీ గారితో కాళ్ళు మొక్కుతారా తెలియదు, ఆయన కాళ్ళు మొక్కని ఆయన కాళ్ళు మొక్కని, కానీ మనకు రాడారు వద్దు మాకు అడవే ముద్దు అనే మన కార్యక్రమాన్ని తీసుకొని పోతే తప్పిస్తే ఇది మనము మన సాధించలేం. కాబట్టి దయచేసి ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు ఐక్య కార్యాచరణ సమితి మనకు పెద్దలు నేర్పిర్రు, మనం ఎవరు చూసి నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు నిత్య విద్యార్థులమే మనం తోపులం కాదు. కాబట్టి ఐక్య కార్యాచరణ సమితి అనేది ప్రకటించుకొని దానికి ఒక పెద్ద మనిషిని ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఇంట్లోనే సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం ఉన్న వాళ్ళనే ముందర పెట్టండి, తర్వాత వాళ్ళు వచ్చి చేరే వాళ్ళని మళ్ళీ చేర్చుకుంటూ పోండి అన్నప్పుడు దాంట్లో మీరు ఆ విధంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని మీరు ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో కార్యాచరణ అంటే ఫస్ట్ ఏం చేద్దాం, సెకండ్ ఏం చేద్దాం, థర్డ్ ఏం చేద్దాం, ఫోర్త్ ఏం చేద్దాం, అట్లా మరి ఉద్యమ నిర్మాణాన్ని మీరు చేపట్టండి. ఒకటి గ్రామాలలో ఈరోజు ప్రచారం మీరు ఇంతకుముందు పెద్దలు అన్నట్టు రాజకీయ నాయకుడు ఓట్లు వేసుకొని గెలవనికే వాని ఫోటో వేసుకొని వాని కథ వేసుకొని మైకి పెట్టుకొని పోతాడు. మరి ప్రచార రథాలు ఊరూరికి ఒక ప్రచార రథం అయిపోతే ఒకటో రోజులో ప్రచారం అయిపోయాయి, ఒకటో రోజు ప్రచారమే అయిపోయాయి. ఇంకా ఒక్క ఆటోకు ఖర్చు పెట్టలేని స్థాయిలో మనం ఉన్నామా? నేనైతే ఒక ఆటోకి పైసలు ఇస్తా, ఒక ఊరు తిరిగానికి ఒక మాట అంటున్నానే, ఆ స్థాయిలో మనం లేము కదా. అంటే ఏ విధంగా చేయాలన్నదే కార్యాచరణ. కాబట్టి సిస్టమేటికల్గా మనము దీన్ని ప్రచారాన్ని చెయ్యాలి. రెండవది గోడ ప్రతుల ద్వారా, మూడవది తమ్ముళ్ళు అన్నట్టు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి లెటర్లు రాయడం, ముఖ్యమంత్రికి లెటర్లు రాయడం, అది చేయాలి. అలాగే జంగిల్ బరో ఉద్యమం చేయడం వల్ల ఇప్పుడు జైల్ బరో అంటాం, జైల్ బరో అనేది ప్రభుత్వమే దాడి, కానీ జంగిల్ బరో దాడి కాదుగా, జంగిల్ బరో అనేది దాడి కాదు. ఈడ మనకు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లోకి వెళ్ళి 5 రోజులు వచ్చేటోళ్ళం వీడికి జాతరకు, ఈయనే ఉండేటోళ్ళం చెట్ల కిందనే. అంటే మనము ఇంతకుముందు జాతరకు దీని డేట్ ఉండేనేమో, కానీ ఈ సందర్భంలో మరి ఈ అడవిని కాపాడుకోవడానికి నిజంగానే జంగిల్ బరో ఉద్యమంలో భాగంగానే జనజాతరను ఒక డేట్ ఫిక్స్ చేయాలి. ఆ రోజు ప్రతి గ్రామస్తుడు వచ్చి ఉండాలి అని చెప్పి మీరు ఏదైతే ఒక ఆలోచన ఉంటుందో దాన్ని ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రతి పౌరుడిగా ఉంటాడు. చివరి జాతరలో 50గా పేరు పెట్టండి. ఇక మీరు పెద్దలు నిర్ణయిస్తారు ఏం పెట్టాలి పేర్లు అనేది. అయితే ఇందులో ఎప్పుడు కూడా సామూహిక నిర్ణయాలు, వ్యక్తిగత బాధ్యత అనే స్లోగన్ తోటి మనం పనిచేసుకున్నట్టయితే, లక్ష్యంతో పనిచేసినట్టయితే అందరి తీర్పు ఉంటుంది. కానీ ఆ తీర్పులో నీకు భాగస్వామ్యం ఉంటుంది, నీకు పని అప్పచెప్పడం జరుగుతుంది, నీకు స్వచ్ఛందంగా పని చేయగలుగుతావు, పని చేసినందుకు నీకు మెప్పు కూడా వస్తుంది. ఆ పిల్లానికి పని అప్పచెప్పినప్పుడు వాడికి మంచిగా చేసాడు, నీకు ఇదే కదా కావాల్సింది అన్నప్పుడు క్రెడిబిలిటీ ఎవరికి పోతుంది అనేది ఎప్పుడు ఆలోచన చేయకుండా క్రెడిబిలిటీ అందరికీ వస్తుంది. ఎవరు ఎంత చేస్తారో అది నీ వెనకలనే వస్తుంది, మంచి అయినా చెడైనా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కార్యోన్ముఖులు కండి. ఈరోజు మన అన్నట్టు ఇప్పుడు మన వెంకటరెడ్డి అన్న చాలా మంచిగా చెప్పిండు. చంద్రశేఖర్ గారు ఈయనే ఉన్నారు, మాజీ మంత్రి గారు, ఈరోజు స్పీకర్ అయిన ప్రసాద్ అన్న ఈయనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తాండూరు, ఇప్పుడున్న ఎమ్మెల్యే కొడంగల్, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, మరి ఇలా పరిగి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే, మరి వికారాబాదు, ఈ 5 నియోజకవర్గాలు చేయాలి ఎమ్మెల్యే. ఈ 5 నియోజకవర్గాలు ఇస్తే పంచాయతీ ఉంటుందా? ఇంతమంది జనాలకు మోదీ ఆగుతాడు కదా. కాబట్టి మనకు ఎప్పుడైతే ఉద్యమాలు నిర్మాణం చేయాలనుకుంటామో ఓపిక ఉండాలి, ఈ చెట్టుకున్నంత ఓపిక ఉండాలి, భూమికున్నంత ఓపిక ఉండాలి. తొందరపాటు పడొద్దు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఎమోషన్లో ఒక నోరు జారిన తర్వాత మళ్ళీ ఆ మాటను మనం తిరిగి తీసుకోలేం. కాబట్టి దయచేసి దీనికి ఒక కమిటీ వేయండి, మళ్ళీ పెద్దల కమిటీ కూడా వేసుకోండి, అడ్వైజర్ బోర్డు వేసుకోండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ వేసుకోండి, అడ్వైజర్ బోర్డు 2 వేసుకోండి. తర్వాత పని పంపకాలకు సపరేట్ వింగులు పెట్టుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ నుండి గ్యాదర్ చేయాలి, దానికి యువకులకు అప్పచెప్పండి, కాలేజ్ ఒక వింగు పెట్టుకోండి. దాని తర్వాత మరి గ్రామాలకు ప్రచార కమిటీ పెట్టండి. ఇట్లా ఏదానికి ఆదాయ వింగులు పెట్టుకొని మీరు వారం రోజులలో 10 లక్షల మందిని ఇంటికి తెప్పిస్తారు. ఎవరైతే మరి చెయ్యాలని అనుకుంటారో కార్యకర్తలు వాళ్ళు గిన్నే ఉండాలి. పోవద్దు, ఇంటికి పోతే రారు మనిషి, ఇంటికి పోతే అలసత్వం వస్తుంది, నిద్ర పోతాడు, పొద్దుగాల ఆ టైం అంతా వేస్ట్.
కాబట్టి ఆ విధంగా కార్యాచరణ చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు నడపాలి. అట్లనే ఎప్పుడు కూడా మనము ఎంత తెలిసినా కూడా తెలియనట్టు ఉండి అందరినీ కలుపుకపోని పరిస్థితి ఉండాలి. కానీ నాకు ఎక్కువ తెలుసు అంట అని చెప్పి ఏమాత్రం అహంభావం చూపెడితే మనుషులు దూరం అవుతారు. కాబట్టి దయచేసి నా మాటను నడవాలనేది మీరు ఎవరు అనుకోవద్దు. అందరి మాట నడవాలి, అందులో నేను ఉండాలి అనేది అనుకోవాలి తప్పిస్తే వేరేది ఏం లేదు. కులము మతం లేకుండా, ప్రాంతం లేకుండా ఈ 5 నియోజకవర్గాలలో ఇక్కడ వచ్చిన్నారు కాబట్టి వీళ్ళతో ఒక కమిటీ చేయండి. ఈరోజు పెద్దన్న మరి ఆయన 30 ఏళ్ళ అనుభవం ఉన్నది, బహుజన్ సమాజ్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అలాగే తమ్ముడు మొన్న యువ నాయకుడు. ఇక మన వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అక్కడ రామన్న గురించి చెప్పాలి, సీను గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడైతే చరిత్రనే ఉన్నది. మా సారు ఉన్నాడు, కేశవులు సారు. ఇట్లా మంచి మంచి పెద్ద మనుషులు ఉన్నారు. మన వెంకటేశ్వర్లు లెక్చరర్ గారు ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వర్లు. అట్లనే ఇగో తమ్ముడు ఉన్నాడు. ఇట్లా వీళ్ళందరూ కూడా చాలా పెద్ద మనుషులు. కాబట్టి వీళ్ళందరినీ పెట్టుకొని ఇక్కడ మన ఎవరు ఎంపీపీ గారు ఉన్నారు, వీళ్ళందరినీ ఒక పెద్దల కమిటీ వేయండి, మరి చిన్నల కమిటీ వేయండి. వాళ్ళకి పనులప్ప చెప్పి ముందడుగు వేయాలని చెప్పి మరి ఈ సమావేశాన్ని ఇంత చక్కగా మీరు అందరూ కలిసిమెలిసి మరి నిర్వహించినందుకు మరి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పాల్గొనేది పార్టీ తరఫునే పాల్గొంటా. ఎందుకు అంటే మీరు మిమ్మల్ని కాపాడే శక్తి ఒక రాజకీయ పార్టీకే ఉంటుంది, ప్రతి కార్యకర్త. ఎందుకు ఈరోజు నువ్వా నేనా అనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీని తూచిపెడతాం అని చెప్పి శపథం చేసిన మోదీ ఆయన టీం బీజేపీ, ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరిని ఎట్లా ఎదుర్కోవాలనో ఇద్దరిని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు ఉన్నది. కాబట్టి ఈ దామగుండం అడవిని కాపాడకపోతే మా ప్రాణాలనైనా ఇస్తాం, కానీ దామగుండం అడవిని కాపాడుతాం, వికారాబాద్ అడవిని కాపాడుతాం, అనంతగిరిని కాపాడుతాం, మూసీ నదిని కాపాడుతాం, కాకినాడని కాపాడుతాం, ఈసీ నదిని కాపాడుతాం. ఇక్కడ ఉన్న ప్రజలకు అండదండగా నిలబడతాం. ఈ విషయంలో రాజకీయాలు వద్దు. రేపు పొద్దుగల